ఛానల్ బాను డ్రాయింగ్ అండ్ క్రాఫ్ట్. ఈరోజు మనం సింపుల్గా ఫ్లవర్ ఎలా నేర్చుకోవాలో చూద్దాం. ముందుగా పేపర్ని ఇలా కట్ చేసుకోండి, టైం వేయకుండా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇట్లా స్క్వేర్గా కట్ చేసుకోవాలి. అది ఎట్లా అంటే పేపర్ని ఇట్లా రైట్ హ్యాండ్ డైరెక్ట్గా ఫోల్డ్ చేయాలి. ఇట్లా ఫోల్డ్ చేసిన తర్వాత కింద ఉన్న వేస్ట్ పార్ట్ని సిజర్తో కానీ స్కేల్తో కానీ ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి ఇట్లా వస్తుంది. తర్వాత మనం ఇట్లా తీసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఇట్లా మళ్ళీ ఎక్స్ షేప్లో రావడానికి ఇట్లా మళ్ళీ ఇట్లా డ్రాగింగ్గా ఫోల్డ్ చేయాలి. ఇట్లా డ్రాగింగ్ ఫోల్డ్ చేసిన తర్వాత మనకి ఇట్లా ఎక్స్ వస్తుంది. తర్వాత మళ్ళీ దీన్ని ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఇట్లా అది కూడా మనకి ఎక్స్ ఫోల్డ్ చేసిన తర్వాత కొంచెం రఫ్గా తగిలింది అనుకో, దానికి ఆపోజిట్గా మనం ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఆ తర్వాత మనకి ఇట్లా ఫోల్డ్ చేయడానికి సింపుల్ వస్తాయి. ఇట్లా చేసిన విధంగా మీరు చేయాలి. తర్వాత ఇట్లా మళ్ళీ మనకి మళ్ళీ డ్రాయింగ్ వస్తుంది. తర్వాత మళ్ళీ ఇట్లా ఇది ఎలా ఉంటుంది దీనిపై ఇట్లా ఈ విధంగా రావాలి. ఇట్లా ఉంటుంది. మీరు ఇట్లా దాని ఎక్కడ కూడా సేమ్ ఇంతే. ఎక్కడ ఇట్లా సేమ్ వస్తాయి. తర్వాత మీకు ఇట్లా ఇట్లా వస్తాయి అన్నమాట. వచ్చిన తర్వాత ఒక పక్క ఇట్లా రండి, ఇంకో బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఫ్లవర్ ఇట్లా ఉంటుంది. ఇట్లా ఇట్లా గ్యాప్ వస్తుంది అనమాట. ఇటు సైడ్ బోర్డ్ రెండు సైడ్ల నుంచి ఇట్లా రండి. ఇట్లా అన్న తర్వాత మీకు కింద ఇట్లా గ్యాప్ వస్తుంది. దానికి ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఇట్లా కూడా ఫోల్డ్ చేయాలి. ఇట్లా లైన్ మనకి ఇక్కడ లైన్ ఉంటుంది అనమాట. కొంచెం లైన్ లా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకోటి అనేది ఉంటుంది. ఇట్లా ఇట్లా మనకి ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ మనం ఇది పెట్టాలి. ఇది కొంచెం ఈ ఎడ్జ్ పార్ట్ అనేది లోపల పెట్టాలి. బోత్ సైడ్ సేమ్. ఇవ్వండి ఈ విధంగా కావాలంటే చూడండి. ఇట్లా ఫోల్డ్ చేయాలి. తర్వాత దీన్ని ఇంట్లో పెట్టాలి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ చేయండి. ఇట్లా ఇప్పుడు ఫ్లవర్ అనేది ఇట్లా వస్తుంది. తర్వాత దీన్ని ఇట్లా ఇట్లా అనండి. ఇట్లా మనకి ఇక్కడ హోల్ ఉందో మీకు కనిపిస్తుంది, చిన్న హోల్. అయితే ఎయిర్ బ్లో చేయాలి. ఎక్కువ బ్లో చేస్తే ఇట్లా వస్తుంది. మీరు ఎక్కువగా కొంచెం దాని సైడ్ తర్వాత చిన్నగా ఇక్కడ పెట్టాల్సి వస్తుంది. పెట్టాల్సి ఇట్లా తీయాలి. చేశారా? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు దీని కిందకి మనం ఒకటి చేస్తున్నాం. అది కూడా ఈ బ్లాక్ పేపర్తో రండి. ఇట్లా రౌండ్ చేసుకుంటా రండి. చిన్న స్టిక్గా కొంచెం నాకు ఈ పేపర్ కొంచెం లాంగ్ ఉంది. మీరు సన్నటి పేపర్ తీసుకోవాలి. కొంచెం గమ్ పెట్టండి, ఇలాంటి ఊడకుండా. ఇట్లా స్టిక్ చేసిన తర్వాత దీని బ్యాక్ సైడ్ కొంచెం ఉంటుంది మనకి హోల్. ఈ హోల్ ఇట్లా వచ్చాలి. చూడండి ఎంత మంచి ఫ్లవర్ అయింది. ఇంకా దీనికి మనం కొంచెం లీవ్స్ పెట్టల్స్ పెడితే చాలా బాగుంటుంది. చూసారా ఎంత సింపుల్గా ఫ్లవర్
వేరే క్రాఫ్ట్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.